ఈరోజు పచ్చికారం దోశ తయారు విధానం. 8 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టాను. ఈ కారానికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టాను. పెనం వేడాక కొంచెం ఆయిల్ వేసుకొని, పెనం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. పెనం వేడైన తర్వాత దోశ వేసుకోవాలి. అది ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. నా దగ్గర ఎదుర్కోతున్నాయి, తొందరగా పెనం వేడెక్కటం లేదు, అలాగే దోశ కూడా కాలటం లేదు. పచ్చికారం దోశ కాస్త పిచ్చికారం దోశ అయ్యింది. చూడండి, కారం వేసుకోవాలి దోసపై. పచ్చికారం దోసపైన వేసి రుద్దాను. కావాలంటే మీరు పప్పుల పొడి వేసుకోండి. ఈ దోశ పైన ఆనియన్స్, టమోటా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇవాళ ఇదే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. పిచ్చికారం దోశ.